జ్యోతిష్కులను, సాముద్రికులను కలిసినప్పుడు సామాన్యులు తరచుగా అడిగే ప్రశ్నలలో ఒకటి, నేను ఎన్నాళ్ళు బతుకుతాను, నేను ఎప్పుడు మరణిస్తాను అని. జీవం అనేది ఒక హేతుబద్ధతను పాటించేదైతే, జీవనం సమాప్తి అయ్యేది ఎప్పుడో నిర్ణయం చేయగలదని కదా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, జీవనం స్వరూపాన్ని, ఆయు ప్రమాణాన్ని నిర్ధారించేది కర్మ అనే సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం కదా. కనుక ఆ సాఫ్ట్వేర్ని ఎలాగైనా చదివి మరణం గురించి జ్యోతిష్యం చెప్పలేమా? కర్మ తాలూకు ముద్ద మీ భౌతిక శరీరం మీద, మనోదేహం మీద ఉన్నట్టే మీ జీవశక్తి దేహం మీద కూడా ఉంటుంది. కేటాయించబడిన ప్రారంభ కర్మ పూర్తి కావస్తున్న కొద్దీ ప్రాణశక్తి దేహానికి భౌతిక శరీరాన్ని పట్టి నిలిపి ఉంచే శక్తి సడలిపోతుంది. మీకు తెలిసిన జీవితం అంటే భౌతిక జీవితం దాని ఉరకలను, ఉత్సాహాన్ని కోల్పోతుంది. దానితో సమానంగా భౌతికాతీత సూక్ష్మ శరీరానికి జోరు పెరుగుతుంది. భౌతిక శరీరానికి భౌతికాతీత శరీరం మీద నియంత్రణ తగ్గిపోతుంది. అందుకే మీరు చూసి ఉంటారు, ఎలాంటి సాధనలు ఎరుగని పరమ లౌకిక జీవితం గడిపిన సామాన్యులు కొందరు మరణానికి కొద్ది రోజుల ముందు అసాధారణమైన ప్రశాంతత ప్రదర్శిస్తారు. ఆకస్మికంగా మంచి బుద్ధి బలం చూపడం ప్రారంభిస్తారు. తమ మరణాన్ని గురించిన స్పృహ తీవ్రమైన వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సహజ మరణం పొందుతున్న వారిలో కొద్దిపాటి ఆధ్యాత్మిక స్పృహ కలవారైనా కనీసం 6 నుంచి 8 నెలల ముందు నుంచి మరణం ఆసన్నమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి చాలా మంది వాళ్లకు తెలియకుండానే రాబోయే మరణం గురించి మాట్లాడుతున్నారు, వింతగా ప్రవర్తిస్తారు, వింత మాటలు చెప్తుంటారు. ఇదంతా ఏ మనోవైకల్యం వల్ల కాదు, అసంకల్పితంగానో ఏదో అనేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత ఆ మాటలు వాళ్ళ గుర్తు చేసుకుంటారు. ఆ రోజు ఇలా అన్నాడు, అలా చేశాడు అంటే వాళ్ళకు మరణించబోతున్నాడని ముందే తెలుసు అని చెప్పుకుంటారు. మా పెదనాన్న గారు ఆయన చనిపోయే తేదీ, మృత్యు సమయము సరిగ్గా చెప్పగలిగారు.